మాటలు రావట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా, నేను గతంలో చాలాసార్లు చెప్పానే, మన దేశంలో అత్యంత వరస్ట్ అయిన సిస్టమ్ ఏదైనా ఉందని జ్యుడిషియల్ సిస్టమ్ అన్న. ఈ వరస్ట్ ఉండడానికి కారణం ఎవరండి? కొంతమంది జడ్జిలు. దానినే ఈరోజు మన మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఆయన పేరు ఒక ఆయన నారాయణన్, ఒక ఆయన స్వామినాథన్, లక్ష్మీనారాయణ్ ఒక జడ్జి, స్వామినాథన్ తిరుపతి కొండను తీర్పిచ్చాడు స్వామినాథన్. ఆయన వాళ్ళ బెంచ్ ముందుకి కరుపు సినిమా తెలుగులో వీరభద్రుడు అని వచ్చింది. మన సూర్యాది సినిమా సూపర్ ఉంది చూడండి. కొంచెం మనకు అక్కడక్కడ తమిళ సాంబార్ తగులుతూ ఉండేది వాసన, బట్ సినిమా బాగుంది చూడండి. ఒక జ్యుడిషియల్ సిస్టంలో జడ్జి కనుక కేసు వాదించే లాయర్కి తెలుసుంటే ఆ లాయర్కి ఫేవర్గా జడ్జి డెసిషన్ ఉంటుంది. తర్వాత ఆ కేసుని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఆ లాయరు కావాలని డిలే చేస్తూ పోతాడు. ఈ లాయర్లు, జడ్జి, పోలీసులు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై అవతల ఉన్నటువంటి ప్రతివాదులు, వాళ్ళు ఏమంటారు నాకు తెలీదు ఆ పేరు, మనలాంటి కోర్టుకు వెళ్ళాల్సిన వాళ్ళు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా కేసుల నిమిత్తం, బాధితులు కొంతమంది, ఎక్యూజ్డ్ కొంతమంది, వాళ్ళని అసలు జలగల్లగా పిండుతారనమాట డబ్బుని. అది ఈ సినిమాలో సూపర్గా చూపించారు, వీరభద్రుడు సినిమాలో. నేను వీడేద్దాం అనుకుంటూ ఉన్నా, ఎక్కడన్నా లీడ్ దొరికితే బాగుండు, లీడ్ దొరికింది. నేనేమనుకుని వీడేద్దాం అనుకున్నాను, ఏంటి పోలీసులు రెస్పాండ్ అవరా, ఏంటి లాయర్లు రెస్పాండ్ అవరా, ఆ సినిమా చూసారా, ఎట్లా చూపించారు చూసారా అని ఇలా ఇద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడేంటి, రెస్పాండ్ అయ్యారు, జడ్జి ముందుకు వెళ్ళారు, సినిమా ఆపండి అన్నారు. జడ్జిలు అన్నారు తెలుసా, ఏంది కోర్టు జడ్జిలు అంటే అంత పవిత్రం ఉంటారనుకున్నారా? వాళ్ళేం పత్తితులు కాదురా బాబు, వాళ్ళలో కూడా వరస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇది నాకు కావాలి, నిజం ఒప్పుకోవాలి, దమ్ము ఉండాలి, దానికి ధైర్యం ఉండాలి. దానికి ఈరోజు స్వామినాథన్ అండ్ లక్ష్మీనారాయణ్ ఆ జడ్జిలకు ఉంది, వాళ్ళకి పాదాబంధనం చేస్తున్నాం. ఎంత వరస్ట్ అండి అసలు. మన దగ్గర కొంతమంది జడ్జిలు వ్యవహరించే విధానం, దీని అమ్మ జీవితం సంవత్సరాల తరబడి సివిల్ కేసులు వాయిదాలు ఏంటండి? అరే వాడు చంపాడు, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి అని తీర్పు ఎవరేంటండి? అంతెందుకండి, బాగా ఫేమస్ అయిన ఒక పొలిటీషియన్, ముఖ్యమంత్రి వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక పొలిటీషియను, ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడే ఎంత, మధ్యలో ఏ కేసులు నమోదని ఏంటి మొత్తం వివరాలు అంటే కోర్టులో హీరింగ్ నడవదే. ఎందుకు నడవట్లేదు? అండ్ జడ్జిలు ఎవరైతే చూస్తున్నారో ట్రాన్స్ఫర్ అవుతారు, జడ్జిలు మారిపోతారు, మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. ఏంది అసలు ఇవన్నీ? ఇదే ఈరోజు జనానికి బాగా కనెక్ట్ అయింది సినిమా ఈరోజు సూర్యాది వీరభద్రుడు, తమిళలో కరుపు 300 కోట్లు గ్రాస్లో జాయిన్ కట్ట రెడీగా ఉంది. త్రిష సినిమాలు సూపర్గా ఉంది, సూర్య అనిపించాడు. ఆ డైరెక్టర్ వచ్చేసి బాలాజీ అనుకుంటా, ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేస్తాడు చూడండి, లాయర్గా చేస్తాడు. సినిమా నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యింది. తమిళలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సో ఏమైంది, మద్రాస్ హైకోర్టుకు వస్తే ఆ సినిమాలో జడ్జిలని, లాయర్లను చాలా తప్పుగా చూపించారు. సినిమా ఆపండి అంటే మామూలుగా మనకి చెప్పించి కొడతా, చెత్తనాయాల ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ సినిమాను చూపించింది నిజం కాదా? అటువంటి లాయర్ లేరా, అటువంటి జడ్జి లేరా? ఇలా చెప్పాలి. కానీ న్యాయస్థానం కదా, పద్ధతిగా ధర్మంగా చెప్పారు. ఏం బాబు, అటువంటి జడ్జిలు లేరా, అటువంటి లాయర్లు లేరా? ఉన్నారు కదా. ప్రతి వ్యవస్థలో చీడపురుగులు ఉంటారు, ప్రతి వ్యవస్థలో అంతా ప్రతివేతలు కాదండి, పవిత్రులు ఏమనరు, పనికిమాలిన కూడా ఉంటారు. కాబట్టి ఆ సినిమా మేము ఆపలేము అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎన్నాళ్ళకి నేను చెప్పాలనుకున్న అన్నీ కూడా చక్కగా చెప్పేసా. ఎందుకంటే అక్కడ జడ్జిలు తీర్పిచ్చారు కాబట్టి, జడ్జిల్లో అపవిత్రులు ఉంటారని చెప్పారు కాబట్టి. న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళే పనికిమాలినతనంగా, లుచ్చాతనంగా, అవినీతితనంగా ఉన్నారన్నట్టుగా కరుపు సినిమాలు చూపిస్తే అదే నిజమని చెప్పేసి ఈరోజు జడ్జిలు ఒప్పుకున్నారు. కాకపోతే అందరూ కాదు కొందరు అని చెప్పి